శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు జరిగిన తరువాత 5 శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. ఖచ్చితంగా గోచార ఫలితాలు ఇలా ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ 5 శుభవార్తలు ఏమిటో, ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు. ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క దసరా తర్వాత ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు మీరు. ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయి ఉండవచ్చును. అలాగే జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే చనిపోయేటటువంటి సందర్భాలు కూడా చవిచూసి ఉండవచ్చును. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. పిల్లలు మాట వినకపోవడం వల్ల దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. అలాగే జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. కొంతమందికి ఆర్థిక, ఇంకొంతమందికి అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉండి ఉండవచ్చును. మీ యొక్క కుటుంబంలో ప్రశాంతత లేక మీరు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కోకొల్లలే చూశారు. అయితే కుంభరాశి జాతకులు మీకు ఈ యొక్క దసరా తర్వాత నుండి గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది. పరమశివుని యొక్క అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా, మీ కుటుంబంపై కూడా కనిపిస్తుంది. 5 అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలున్నాయి. ఈ విధంగా ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా దసరా తర్వాత సమయం కీలకమని చెప్పవచ్చును. అయితే జీవితానికి సంబంధించి శుభవార్తను వినబోతున్నారు. ఒక్కో కోరిక ఒక్కొక్కరికి జీవితంలో బలంగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం, ఇంకొంతమందికి ఏమిటంటే గనక వివాహానికి సంబంధించి కోరిక ఉండవచ్చును. ఇంకొంతమందికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ కలవడం జరుగుతోంది. ఇంకొంతమందికి విదేశీ యానం, ఇంకొంతమందికి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం. ఈ విధంగా ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క కోరిక బాగా బలంగా ఉంటుంది. కుంభరాశి వారి జాతకులు మీ కోరిక ఏదైనా కానివ్వండి, ఈ యొక్క దసరా తర్వాత నుండి కూడాను ఎంత బలంగా అయితే కోరిక కోరుకున్నారో అంతే బలంగా కోరిక తీరేటటువంటి గుడ్ న్యూస్ ను వినబోతూ ఉన్నారు. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసినటువంటి మనుషులు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని కోరి మీ వద్దకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని కొట్టిన వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు. మానసికంగా కృంగిపోతూ ఉన్నట్లయితే ఈ అంశం మీద ఆ యొక్క కృంగుబాటు నుండి బయటపడతారు. మంచి రిలీఫ్ అయితే పొందబోతున్నారు. విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. విదేశాలకు వెళ్లడంలో ఆటంకం ఏదైతే ఉందో ఆ యొక్క సమస్య పరిష్కారం కాబోతూ ఉన్నది. అలాగే పెద్ద శుభవార్త అయితే మీ జీవితంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు ఖచ్చితంగా దక్కుతాయి. అలాగే ప్రాపర్టీస్ ను విడిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ భాగస్వామి నుంచి ప్రేమను పొందుకోబోతూ ఉన్నారు. ఇది మానసిక సంతృప్తిని కలగజేస్తుంది. ఈ యొక్క దసరా తర్వాత కుంభరాశి వారి జాతకులు ఏదైతే బలంగా కోరిక కోరుకున్నారో అది నెరవేరడానికి ఖచ్చితంగా అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకు మంచి గుణపాఠం నేర్పించబోతూ ఉన్నాడు. అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు, అవహేళన చేసి కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్లను భగవంతుడు ఈ సమయంలో వారు ఆగ్రహానికి గురి కాబోతూ ఉన్నారు. గుణపాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో అద్భుత ఫలితాలు అయితే చూడబోతూ ఉన్నారు. ఆర్థిక పరమైన అంశాలు, ఆరోగ్యపరమైన అంశాలు, ప్రతికూల శక్తులు ఏదైతే మీ మీద ఇబ్బందులు కురిపించాయో అవి అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి.
ఉండబోతున్నాయి. ఖచ్చితంగా మరిన్ని శుభవార్తలు అయితే ఈ యొక్క దసరా తర్వాత మీరు పొందబోతున్నారు. కోల్పోయినటువంటి ధనం, పదవి ఏదైతే ఉందో అది విచారణంగానే ఇతరులు పొందుతున్నారు. అది అంతా కూడా పొందుకోబోతూ ఉన్నారు. మీరు కూడా పేరు సంపాదించుకోబోతూ ఉన్నారు. అలాగే మీ యొక్క అదృష్టం చాలా వరకు కూడా జీవితానికి దగ్గరగా వస్తుందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.